ప్రైజ్ ది లార్డ్. ప్రభు ఈరోజు మనకు అనుగ్రహించిన మాటలు, నేను మీ పాపములను జ్ఞాపకము చేసుకొనను. ఈరోజు నా పాపపు ఊబిలో నీవు చిక్కుకొని ఉన్నావా? నీ పాపాలను ఎవరు క్షమించలేరని తలుచుకుంటూ బాధపడుతున్నావా? నీ చుట్టూ ఉన్న మనుషులు నీవు పాపివని ఇంకా నిన్ను నానా మాటలతో బాధిస్తున్నారా? ఈ లోకంలో ఎవ్వరు నిన్ను క్షమించినా క్షమించకపోయినా యేసు మాత్రం నేను తప్పకుండా క్షమిస్తాడు. అంతేకాదు, ఆయన నీ పాపములను క్షమించిన తర్వాత మరెన్నడూ వాటిని జ్ఞాపకం ఉంచుకోనని ఎంతో భరోసా ఇస్తున్నాడు. కాబట్టి ఈరోజు ఏ పాపంలో నీవు ఉన్నా సరే, ఇప్పుడే పాపాన్ని విడిచిపెట్టి ప్రభు కొరకు జీవించడం ప్రారంభించు. ప్రభు నీ పాపములను క్షమించిన తర్వాత మరలా నీవు ఆ పాపం జోలికి వెళ్ళకూడదు. నీవు పశ్చాత్తాపడి పాపమును విడిచిపెట్టిన తర్వాత ఆ పాపం వైపు తిరిగి చూడకూడదు. పొరపాటున చేసిన పాపాన్ని దేవుడు క్షమిస్తాడు, కానీ ఉద్దేశపూర్వకంగా ఎటువంటి పాపం నీవు చేసినా ప్రభు నిన్ను క్షమించడాన్ని మర్చిపోకు. క్షమించే దేవుణ్ణి కలిగి ఉన్నందుకు ఆయనను బట్టి ధైర్యం తెచ్చుకొని ఇప్పుడే పాపాన్ని విడిచిపెట్టు.